తాకట్లో ఉన్న మీ బంగారాన్ని నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. నమస్తే, నేను ప్రసాద్. ఆంధ్రప్రదేశ్లో చాలా అంశాలు ప్రస్తుతం హాట్ టాపిక్గా నడుస్తూ ఉన్నాయి. అందులో 3 ప్రధానమైన అంశాలు ఈరోజు మనం చర్చించబోతున్నాం. మొట్టమొదటిది ఇదైతే ఈడీ ఎంట్రీ, ఈ లిక్కర్ కుంభకోణం పైన నిన్న 5 రాష్ట్రాల్లో 20 చోట్ల సోదాలు, అది ఒక అంశం. దాని తదుపరి తాజాగా అంటే ఇప్పటికిప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, మదనపల్లి ఫైల్స్ గుర్తుంది కదా, దానికి సంబంధించిన ఆర్డీఓ ఆయన బెయిల్ క్యాన్సిల్ అవ్వటం, అరెస్ట్ కావడం జరిగింది. దానిపైన అలాగే మూడవది అసెంబ్లీ సమావేశాలు. ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉక్కిరిబిక్కిరయ్యి ఈ కేసులు సంబంధించిన అంశాలు తప్పించుకోవాలనే ప్రయత్నంలో అసెంబ్లీ సమావేశాలకు రావట్లేదా ఏంటి, ఇలా ఈ 3 అంశాలకు సంబంధించి మనతో విశ్లేషించడానికి సీనియర్ జర్నలిస్ట్ మరియు రాజకీయ విశ్లేషకులైనటువంటి డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, మొట్టమొదటిగా లిక్కర్ కుంభకోణం ఎప్పటి నుంచి 1 సంవత్సరం కాలంగా సిట్ అధికారులు దర్యాప్తు చేపడుతూ ఉన్నారు, సాక్ష్యాధారాలు సేకరిస్తూ ఉన్నారు. ఆల్ ఆఫ్ ఏ సడన్గా నిన్న ఈడీ ఎంటర్ రావడం పులి పంజాలాగా 5 రాష్ట్రాల్లో 20 చోట్ల సోదాలు. ప్రధానంగా అక్కడ ఏవో బలమైన సాక్ష్యాధారాలు లభించినాయి అన్నట్లుగా తాజాగా వస్తున్న సమాచారం. పైగా పదే జగన్మోహన్ రెడ్డి గారిని మోదీ గారి దత్తపుత్రుడు అని చెప్పేసి చాలామంది విమర్శలు చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఈడీ ఎంటర్ అయిన దాన్ని బట్టి దీన్ని ఏ రకంగా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎప్పుడైతే రంగప్రవేశం చేసిందో ఈ కేసు ఒక లాజికల్ ఎండ్కి చేరుతుంది అనే ఒక నమ్మకం. రైట్. ఎందుకంటే ఇంకా సుదీర్ఘ కాలం ఇప్పటికే 6 నెలల్లో సిట్ కొలిక్కి తెచ్చింది, ఒక 12 మందిని అరెస్ట్ చేసింది. అవును, అసలు మొత్తం ఒక 3 ఛార్జ్ షీట్లు కూడా దాఖలు చేసింది. అంటే అంతా వండి వార్చింది ఏది సిట్. ఇక ఏంటి, ఇక దించి ఇక అందరికి పంపిణీ చేయడమే. ఓకే, వండి వార్పణంతా అయిపోయింది, వడ్డన మాత్రం మిగిలింది. వడ్డన ఇప్పుడు ఈడీ అనమాట. అంటే ఇప్పుడు ఒకటి, అసలు నగల దుకాణాలకి డిస్టిలరీలకి ఏంటి సంబంధం? రైట్. ఇప్పుడు పండ్ల ఎగుమతి గోడౌన్లకి మద్యం డిస్టిలరీలకి ఏమన్నా సంబంధం ఉందా? లేదు. లేకపోతే హాస్పిటల్స్కి మద్యం సంబంధం లేదు. రియల్ ఎస్టేట్కి మద్యం, ఫిల్మ్ ఇండస్ట్రీకి మద్యానికి. అంటే ఇప్పుడు ఒకటి, ఇక్కడ ఆయన A1 కేసిరెడ్డి రాజ్, వసూళ్ల రాజా, ఆయన భార్య పైరెడ్డి దివ్యారెడ్డి, లేకపోతే విజేందర్ రెడ్డి, వీళ్ళు డైరెక్టర్గా ఉన్నటువంటి ఆరెట్టో మెడికల్ ఇన్స్టిట్యూట్స్ ప్రైవేట్ లిమిటెడ్, దానిపైన నిన్న సోదాలు, అవును, తనిఖీలు. మొత్తం అంతకుముందే హార్డ్ డిస్క్లు లేకపోతే హాస్పిటల్స్ మీద తీసుకెళ్ళారు. అవును. అంటే యూవీ డిస్టిలరీస్ అసలు ఎక్కడుంది? అది యు అంటే ఉపేందర్, వి అంటే విజేందర్ రెడ్డి. ఇప్పుడు అదే ఆరెట్టా హాస్పిటల్స్లో వీళ్ళు డైరెక్టర్స్. అంటే మద్యానికి హాస్పిటల్స్కి లింక్ ఇక్కడ నీకు స్పష్టంగా కనపడుతుంది అనమాట. ఇక్కడ ఉన్న డిస్టిలరీలను వాళ్ళు కబ్జా చేశారు. దగ్గర ఒక 234 కోట్ల ఆర్డర్ ఎవరికి ఇచ్చారు? యూవీ డిస్టిలరీకి ఇచ్చారు. వాళ్ళు దానికి ప్రతిఫలంగా 29 కోట్లు ముడుపులు ఇచ్చారని బ్యాంకు లావాదేవీలు ఓకే స్పష్టంగా కనపడతారు. ఇప్పుడు ఇక్కడ నీకు వచ్చేసరికి మోహన్ లాల్ జ్యువెలరీస్ నగల దుకాణాలు. అంటే వీళ్ళేంటి, వైట్ని బ్లాక్ చేయటం కోసం ఆ డబ్బుని ఈ కంపెనీలోకి మళ్లించారు అని స్పష్టంగా కనపడుతుంది. ఆదాన్ డిస్టిలరీ, అవును, విజయసాయి రెడ్డి అల్లుడిది అంటారు, ఉందా? గాలిలో డిస్టిలరీ ఉంది, అవును, పేపర్ మీద డిస్టిలరీ ఉంది, కానీ నీకు భూమి మీద లేదు, యంత్రాలు లేవు, అన్ని షెల్లే. అంటే ఏంటి, డిస్టిలరీలే షెల్ డిస్టిలరీలు, సూట్ కేస్ డిస్టిలరీలు. మనకేదో షెల్ కంపెనీలు లేకపోతే సూట్ కేస్ కంపెనీలు అనుకుంటాం. డిస్టిలరీస్ లో మొట్టమొదటి కూడా షెల్ డిస్టిలరీస్ అనేది కొత్తగా వచ్చినాయి. అంటే ఇప్పుడు ఏంటి, దానికి మరి ఒక 1100 కోట్లు ఏమి ఇచ్చారు అదాన్ డిస్టిలరీకి ఆర్డర్స్. అవును. ఇప్పుడు ఆదాన్ డిస్టిలరీ నుంచి మరి మోహన్ లాల్ జ్యువెలర్స్, మరి దానికి అసలు ఏ రకంగా నీకు 6.33 కోట్లు జమ అయింది? అంటే వైట్ని ఇలా బ్లాక్లోకి, బ్లాక్ని వైట్లోకి మార్చడానికి, వైట్ని బ్లాక్లోకి మార్చడం. ఓహో, వైట్ని కూడా బ్లాక్లోకి మారుస్తున్నారు. ఇట్లా 6.33 కోట్లు
అదాన్ డిస్టిలరీ నుంచి ఈ మోహన్ లాల్ జ్యువెలరీస్లో వేస్తారు. ఓకే ఓకే ఓకే. వీళ్ళు బంగారం ఇస్తారు. అచ్చా. నగల దుకాణాలకి మద్యం డిస్టిలరీలకి ఏంటి సంబంధం అంటుంది అదే అనమాట. యువి నుంచి ఈ మోహన్ లాల్ డిస్టిలరీ, ఈ మోహన్ లాల్ జ్యువెలరీస్ కి మరి ఎంత వచ్చింది? 3.77 కోట్లు. ఆ వాహిని డిస్టిలరీ, లీలా డిస్టిలరీ, లేకపోతే B9 బేవరేజెస్, మొత్తం వాళ్ళంతా వైట్ మనీని ఈ మోహన్ లాల్ జ్యువెలరీస్ లో వేయడం. వాళ్ళేమో బంగారపు స్లిప్లు ఇచ్చారా కొన్నట్టుగా, లేదు అసలు బంగారమే ఇచ్చారా? బంగారపు నాణ్యాలు ఒక 100 కోట్ల రూపాయలు విలువ చేసేది కూడా తీసుకున్నారు అన్నట్లుగా. గోల్డ్ కాయిన్స్ ఎస్, ఒక్క 400 కోట్లు S&J ఫుడ్స్ అండ్ బెవరేజెస్ వాళ్ళు ఇచ్చారు. ఆయన ఎవరు? CMD జయరాముడు, ఆయన ఇచ్చిన వాంగ్మూలం. లేకపోతే వాళ్ళ CFO నల్లప్పన్ ముత్తప్పన్, అతను ఇచ్చినటువంటి వాంగ్మూలం. ఎవడో బూనేటి చాణక్య, మాకు తెలియదు. నేను CMO నుంచి మాట్లాడుతున్నా, మీ పెండింగ్ బిల్లులు ఉన్నాయి, అవి క్లియర్ చేయాలా వద్దా? ఓకే. మీది ఫర్దర్ సేల్ ఆర్డర్ FSO ఇవ్వాలా వద్దా? మీ పెండింగ్ బిల్లులు క్లియర్ అవ్వాలన్నా, FSO ఇవ్వాలన్నా 400 కోట్లు మరి ముడుపులు. అంతా బ్లాక్మెయిలే, బంగారం. ఆ ఒకటే 400 కోట్లు ఇచ్చిందని. ఓ మై గాడ్. తిలక్ నగర్ ఇండస్ట్రీస్ అని చాలా ఫేమస్. రైట్. అదేంటది? మ్యాన్షన్ హౌస్ బ్రాండ్. అదే అదే వాళ్ళ యొక్క ఉత్పత్తి. 196 కోట్ల బంగారం ఇచ్చారట. అంటే పద్మావతి జ్యువెలరీస్ ఒక 96 కోట్లు కొన్నారని, తాయిల్ జ్యువెలరీస్ ఒక 50 కోట్లు అక్కడ బంగారం కొన్నారని. అంటే మీరు గోల్డ్ కాయిన్స్ అంటే చెప్తున్నారు. అవునవునవును. అంటే ఒక్క బంగారం రూపంలోనే ఈ జే బ్రాండ్స్ గ్యాంగ్కి 1000 కోట్ల గోల్డ్ వచ్చింది. ఇప్పుడు ఇవాళ మీరు అన్నారు ఏది ఈడీ ఎంటర్ అయింది మొత్తం ఎక్కడ? ఇప్పుడు ఈ హైదరాబాద్లో కానీ, లేకపోతే అక్కడ చెన్నైలో కానీ, బెంగళూరు కానీ, ఢిల్లీ కానీ, 5 రాష్ట్రాల్లో 20 చోట్ల సోదాల్లో వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? రేణుగుంట మండలం వెళ్ళారు. రేణుగుంట మండలంలో ఎవరు? అంకిరెడ్డి అనే ఇంటికి వెళ్ళారు. ఓకే. అక్కడ ఏంటి అసలు నీకు దాంట్లోకి వచ్చేసరికి SR పట్టెడ ఆ లొకేషన్, ఆ గ్రామం, ఆ ప్రాంతం పేరు. అక్కడ ప్రాస్పెక్టివ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఎక్కడ ఉందా అని ఎతికా, కనపడలా. ఉంటేగా కనపడతానికి. అంటే ప్రాస్పెక్టివ్ ఇన్ఫ్రా అనే సేమ్ అదే గతంలో కూడా డికార్ట్ లాజిస్టిక్స్. అసలు దీనిలో మొట్టమొదటి ముద్దాయి అసలు అదే. అచ్చా. డికార్ట్ లాజిస్టిక్స్ అది ఎవరిది? తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి. అతను ఖరగ్పూర్ IIT. అవునవును, IIT అన్నట్టు. అతను అసలు మొన్న మధ్య పూర్వ విద్యార్థుల సమావేశానికి వెళ్ళి 10 లక్షలు 10 లక్షలు డొనేషన్ ఇచ్చాడు. పాపం అక్కడ అతను ఒక స్పీచ్ చేశాడు. నేను 7 రాష్ట్రాల్లో వ్యాపారం చేస్తాను. అవునవును, కంపెనీస్ పెట్టాను అని చెప్పి పిల్లలంతా ఎగబడ్డారు. అట్రాక్ట్ అయ్యి మాకు కూడా ఏదన్నా ఆపర్చునిటీ ఉంటే చూడండి అని అడిగారు. వాళ్ళందరినీ డెన్ ఇన్ఛార్జీలకు పెట్టాడు. ఏది ఇప్పుడు ఆ సైఫ్ ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ మన తాడేపల్లిలో 312 ఫ్లాట్ నెంబర్. ఏది ప్రణయ్ ప్రకాష్. అవును. లేకపోతే సైమన్, సైఫ్ అహ్మద్. ఈ బ్యాచ్ ఈ పిల్లగాళ్ళంతా అక్కడి నుంచే వచ్చి వాడేవాడు కాఫీ బాయ్. అవును. ఎక్కడ? బంజారా హిల్స్ అక్కడ. అవునవును. కాఫీ బాయ్, కాఫీ హౌస్ లో పనిచేసేవాడిని ఏం చేశారు? వాడికి 35,000 అంట జీతం. అవును, వాడిని తీసుకెళ్లి ఏకంగా డిస్టిలరీకి చేశారు. అవును. అదేంటది? లీలా డిస్టిలరీ 452 కోట్లు లావాదేవీ. ఎక్కడో తమిళనాడులో ఉన్న లీలా డిస్టిలరీ స్పష్టంగా చెప్పారు, మరి నీకు ఆర్డర్ ఇవ్వాలంటే, నీ దగ్గర మేము మద్యం కొనాలంటే వీడిని ఇన్ఛార్జిగా మీకు పెట్టుకోవాలి. అతను అడ్డం పెట్టుకుని 452 కోట్లు కొట్టారంటే అసలు ఇదేంటి? అసలు విదేశాలకు మనీ లాండరింగ్. అవును. సౌత్ ఆఫ్రికా లింకులు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరి లేకపోతే వెంకటేష్ నాయుడు నాతో పాటు ఒకే హోటల్లో ఉన్నారు వారం రోజులు మేము టాంజానియాలో. ఎవరు? మీరు చెప్పిన ప్రణయ్ ప్రకాష్ చెప్పాడు. ఆ రెడ్ శాండల్ స్మగ్లర్ ఎవరైనా? విజయానంద రెడ్డి, జగన్ క్యాండిడేట్. అదే చిత్తూరు మొన్న ఆస్పిరెంట్ పోటీ చేశాడు. అవును, అదే అన్నాను, మనం పోటీ చేసిన క్యాండిడేట్. జనం మాత్రం చిత్తుగా ఓడించారు. అది వేరే విషయం లేండి. అసలు అతన్ని అపార్ట్మెంట్కి వెళ్ళారు.
ఏది రెడ్ శాండల్ స్మగ్లర్, అది నిన్న ఈడీ వెళ్ళిందా? నిఖిలానంద అపార్ట్మెంట్. నిఖిలానంద అపార్ట్మెంట్కి వెళ్తే అక్కడేంటి, నిఖిలానంద డెవలపర్స్, నిఖిలానంద లాజిస్టిక్స్ ఏ ఉండాలి. లోపలికి వెళ్ళి చూస్తే 9 కంపెనీలు కనపడ్డాయి. ఆ ఎంప్లాయీస్ని కదిలిస్తే మీరేంటి, ఎక్కడ ఏంటి, మీరు పనిచేస్తున్నారు కదా అంటే, మాకు ఈ కంపెనీకి అసలు సంబంధం లేదు, మేము వేరే 9 కంపెనీల్లో పనిచేస్తున్నాం. బోర్డు ఏమనుంది, వెల్స్పార్ ఫుడ్స్ అనో ఏదో ఉంది, దాని మీద నంబర్ వేసి ఉంది. ఆ నంబర్ కొట్టి చూశారు, కంపెనీస్ ఆఫ్ రిజిస్ట్రేషన్లో చూస్తే ఆ డిన్ నంబర్ బోగస్. ఆ బోర్డు పేరున్న కంపెనీ అసలు అక్కడ లేదు. అదేంటది, నిఖిలానంద లాజిస్టిక్స్. అసలు ఎవడికాడు వాడి పేరు మీద ఒక లాజిస్టిక్స్ పెట్టి పారేశారు. ఏది ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన మరదలు సునంద, వాళ్ళ ఇంటి పక్క ఎవరో లత, లత ఇన్ఫ్రా, ఏంటి ఆ కంపెనీ పేరు, లతా ఇన్ఫ్రా. వాళ్ళ బ్రదర్ ఎవరో ఉన్నారు, చెవిరెడ్డి జితేందర్ రెడ్డి ఏదో ఉంది. అవును, జితేందర్ రెడ్డి. జితేంద్ర ఇన్ఫ్రా. వాళ్ళ డ్రైవర్ ఉన్నాడు హరీష్, హరీష్ ఇన్ఫ్రా. అతను పిఏ ఎవరు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిఏ నవీన్ కృష్ణ. నవీన్ కృష్ణ ఏంటి ఆ కంపెనీ పేరు నువ్వే చెప్పు. ఇంకేముంటుంది, నవీన్ ఇన్ఫ్రా అంతే. అంటే అట్లా డ్రైవర్లు, పిఏలు, లేకపోతే బంధువులు, వాళ్ళ పేరు మీద 6 కంపెనీలు, ఒకే అడ్రస్, తుమ్మలకుంట పలానా, అదే డోర్ నంబర్. ఎవరు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. రైట్. అదేమంటే భాస్కర్ రెడ్డి ఏమంటాడు, నా బతుకు తెరువు మీద దెబ్బ కొడుతున్నాడు చంద్రబాబు అంటాడు. ఏంటి బతుకు తెరువు అసలు బతుకు తెరువు. ఇప్పుడు రోడ్డు మీద అట్టికాయ బళ్ళాళ్ళు ఉంటారే, పోలీసు ఆడేళ్ళు వాడు కొట్టాడు అనుకో, అవును, పాపం అతను బాధపడి నా బతుకు తెరువు మీద దెబ్బ కొట్టాడు. కరెక్ట్. లేకపోతే రోడ్డు మీద ఇడ్లీ బండాడు ఉంటాడు, అవును, జిహెచ్ఎంసీ వాళ్ళు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి విజయవాడ మున్సిపాలిటీ వాళ్ళు ఎవరైనా వచ్చేసి బండి తీయండి అని చెప్పేసి అని ఖాళీ చేపిస్తే అప్పుడు బతుకు తెరువు మీద పొట్ట మీద కొట్టినట్టు. ఇప్పుడు చెవిరెడ్డి బతుకు తెరువు మీద దెబ్బ కొట్టాడంటే చంద్రబాబు, ఏంటి నీ బతుకు తెరువు ఈ డొల్ల కంపెనీలో. అవును, అసలు దాని ప్రొడక్షన్ ఏంటి, వాడు ఏం చేస్తున్నాడు అంటే బతుకు తెరువు అంటే అది లేకపోతే నా పూట గడవదు, అదే కదా. చెవిరెడ్డి దృష్టిలో బతుకు తెరువు అంటే దక్షిణాఫ్రికాలో ఇనప ఖనిజ శుద్ధి కర్మ, ఐరన్ ఓర్ కోసం ఇటెళ్ళాం స్టీల్ ప్లాంట్ పెట్టాలనుకుంటున్నాం అని చెప్పేసి అన్నది, బ్రతుకు తెరువు మీద ఎట్టగొట్టినట్టు మరా. ఇప్పుడు ఒకటి, నువ్వు ఆ జియాలజిస్ట్ గోర్పడే మనోహర్ రావు తీసుకుని నువ్వు టాంజానియా వెళ్ళారుగా, అక్కడ తిరిగారా లేదా, ఏ ప్యాకెట్స్లో మైనింగ్ అదే ఇనప ఖనిజం ఉంది ఏంటి, నువ్వు స్పష్టంగా గోర్పడే మనోహర్ రావు నీతో తిరిగినాడు చెప్తున్నాడు. అవును, మేమంతా కలిసి ఒకే రూమ్లో ఉన్నామని. పైగా అతను తెలుగు అతను కూడా కాదు కదా. ఇప్పుడు ప్రణయ్ ప్రకాష్ వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలం అసలు ఏ విధంగా కుళాయప్ప ఎవరతను, కుళాయప్ప ఎవరు, నీ ఆ పిఏ ఎవరతను, బాలాజీ యాదవ్ తండ్రి. అవును, అతను మరి 100 ఎకరాలు కొనే ఆర్థిక స్తోమత, అంత స్తోమత అంటే ఇక్కడ పిఏ కింద పెడతాడు అంతే కదా. ఇప్పుడు ఆ కుళాయప్ప పేరు మీద భూముల కొనుగోళ్లు 260 ఎకరాలు కొన్నారంట గూడూరు మండలం. వాళ్ళకి రైతులకి ఎంత ఇచ్చారు, 6 కోట్లు. మరి అరవిందోకి ఎంత కమ్మాడు, 26 కోట్లు. ఇతనికి వచ్చిన కమిషన్ 20. అంటే నువ్వు అరవిందోకి ఆ భూమి అమ్మడం కోసమే ఇది కొన్నావు అన్నమాట, రైతుల పొట్టగొట్టి. అదే బ్రతుకు తెరువు అంటేనేమో. అంటే ఒకటి, అరవిందో వాళ్ళు దాన్ని బ్యాంకుల్లో తనఖా పెట్టి 800 కోట్లు వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేసుకుంటారు, అంతే కదా. ఇప్పుడు ఒకటి, ఇక్కడ మరి అక్కడ ఎవరో అర్చకుడి భార్య భూమి, ఇక్కడ తిరుచానూరు తిరుపతి దగ్గర 3 ఎకరాలంట, వాళ్ళకి ఎంత ఇచ్చారు, 24 లక్షలే. అవును, కానీ తనకి ఎంత, అసలు దాని వాల్యూ ఎంత, 36 కోట్లు అంట. అదేమంటే వాడెవరు హర్షిత్ రెడ్డి, చెవిరెడ్డి రెండో కొడుకు ఏమంటాడు, 3,60,00,000 ఇండి ఇచ్చేస్తా అంటున్నాడు. అంటే ఒకటి, నిన్న కూడా చెవిరెడ్డి వీరంగం ఇక్కడ కోర్టులో ఆయన మామూలుగానే జరుగుతుంది, మామూలుగా పోలీసుల్ని హింసిస్తున్నాడా, అసలు ఎక్కడ చూసినా బెదిరిస్తున్నారు కదండి. ఇప్పుడు నాకు ఒకటి, న్యాయాధికారి వార్నింగ్ ఇచ్చారట, మీ ప్రవర్తన మార్చుకోకపోతే పద్ధతికి ఉండదు, అసలు మిమ్మల్ని కోర్టు కూడా తీసుకురావద్దంటాం, ఇంకా వర్చువల్గానే జైల్లో నుంచే నేను విచారిస్తానని ఆయన ఇచ్చిన వార్నింగ్. ఆ పరిస్థితి అంతవరకు ఎప్పుడు ఎవరికి తలెత్తలేదు అనుకుంటా. అసలు ఇప్పుడు మిథున్ రెడ్డి ఇవాళ కస్టడీలో ఉన్నారు, ఇప్పుడు ఈ రోజు రేపు కస్టడీ. అవును,
ఆయన ఏమి నోరు విప్పడలే, ఎందుకంటే మామూలు క్యారెక్టర్ అవన్నీ ముదుర్లు కదా. ఇప్పుడు వాసుదేవరెడ్డి లాగానో లేకపోతే ఇంకొకటి లాగానో ఎందుకు అతను నోరు విప్పుతాడు? కాకపోతే మొత్తం అసలు నీకు మాణిక్యం ఠాగూర్ ఏమన్నాడు, ఈ మిథున్ రెడ్డి ఈ చెవిరెడ్డి వీళ్ళంతా ఒట్టి పావులు, మద్యం కుంభకోణం మాస్టర్ మైండ్ మిస్టర్ అండ్ మిస్సెస్ జగన్మోహన్ రెడ్డి అన్నాడు. నేరుగా భారతీ మేడం పేరు తీసుకొచ్చాడు. ఎవరైనా ఆయన కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఎంపీగా ఉన్న ఆయన మిస్టర్ అండ్ మిస్సెస్ జగన్మోహన్ రెడ్డి అని బయట పెట్టాడు. మరి భారతీ మేడం పేరు వచ్చేసరికి మనకేంటి భారతీ సిమెంట్స్ గుర్తొస్తాం. అంతే కదా, మరి అక్కడ కూడా జరిగాయి సోదాలు తనిఖీలు. సాక్షి ఎండి కాబట్టి వీటికి సంబంధించిన గుర్తొస్తాయి మనకి. ఇప్పుడు బంజారా హిల్స్ వాళ్ళ ఆఫీసులో సోదాలు తనిఖీలు, మరి నిన్న ఈడీ అక్కడికి వెళ్ళిందా లేదా? 20 ప్రాంతాల్లో తిరిగింది అంటున్నాం. ఆ 20 ప్రాంతాల్లో అది ఉందా లేదా? ఎందుకంటే ఆ బాలాజీ గోయిందప్ప అతను నిన్న రాలా. గమ్మత్తు చూసారా? నిన్న ఈడీ తనిఖీలు చేస్తుంది, నిన్న ఆయన విచారణకు రాలా. అవును, అందరు వచ్చారు. ఆ 12 మందిలో 11 మంది వచ్చారు. ధనుంజయ రెడ్డి వచ్చాడు, కృష్ణమోహన్ రెడ్డి వచ్చాడు, బాలాజీ మాత్రం రాలా. ఎందుకని? నిన్న ఈడీ అటాక్ ఉంది కదా. అంటే బెంగళూరు 10 బృందాలు వెళ్ళాయి. అవును, మైసూర్ రియల్ ఎస్టేట్, అక్కడ ఉన్నటువంటి అతని లావాదేవీలు, అంటే అతని ద్వారా ఎంత మనీ రూటింగ్ జరిగింది. యాక్చువల్గా ఆ బంజారా హిల్స్ వాళ్ళ ఆఫీస్లో ఏది భారతీ సిమెంట్స్ దాంట్లో ఆయన ఛాంబర్లో వీళ్ళతో మీటింగ్లు పెట్టాడని, ఈ డిస్టిలరీ యజమానులు అందరూ 12% లేకపోతే 20%, ఇప్పుడు అదే మిథున్ రెడ్డో మరి లేకపోతే సజ్జల శ్రీధర్ రెడ్డి, విజయసాయి రెడ్డి, వీళ్ళందరూ వాళ్ళ ఏంటి టెక్నాలజీ పెరిగింది. ఇప్పుడు మనం ఇద్దరం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం అనేది తెలిసిపోద్ది. అవును, ఎందుకంటే నా ఫోన్ లొకేషన్ నీ ఫోన్ లొకేషన్ ట్రేస్ చేస్తే అయిపోతుంది. అంతే కదా. మనమేం ఫోన్ ఆపమా? అవును, ఆపినా తెలిసిపోద్ది అంట. ఫోన్ ఎందుకు పెట్టుకుంటాం అసలు? ఆపినా తెలుసుద్ది అంట. స్విచ్ ఆఫ్ చేశారనేది తెలుస్తుంది కదా ముందు. అంటే ఇప్పుడు ఏది ఆ టవర్ లొకేషన్ల ఆధారంగా, అవును, గూగుల్ టేక్అవుట్ ద్వారా మొత్తం తెలిసిపోతుంది. మొత్తం వీళ్ళు అక్కడ హార్డ్ డిస్క్లు తీసుకెళ్లారు. ఎక్కడ? బాలాజీ గోయిందప్ప ఛాంబర్లో ఫైనాన్స్ డైరెక్టర్. అవును, ఆ భారతీ సిమెంట్స్ ఆయన యొక్క కంప్యూటర్లు ల్యాప్టాప్లు కూడా వాళ్ళ దీంట్లో ఉన్న దీంట్లో మనకొకటి ఇక్కడ దీంట్లో నుంచి ఇక జగన్మోహన్ రెడ్డిని బయట వేయటం బ్రహ్మదేవుడి తరం కూడా కాదు. అవునంటారా? ఇక అందుట్లో ఇంక డౌట్ ఏముంది? ఇప్పుడు వాళ్ళు మిథున్ రెడ్డి కస్టడీకి ఇచ్చారు, మరి వరుస పెట్టి వీళ్ళందరి జరుగుతున్నాయి. ఈడీ సోదాలు వచ్చేసిన దీంట్లో ఈసీఐఆర్ నమోదైన 4 నెలలకు ఎంటర్ అయింది. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్వెస్ట్మెంట్ రిపోర్టు మనకి ఇప్పటికి 4 నెలలు అయింది అది రిజిస్టర్ చేసి. ఒక విమర్శ వచ్చింది ఈడీ మీద. అవును, మీరు అన్నారు ఏది దత్తపుత్రుడు అంటే, అప్పుడు దత్తపుత్రుడు ఇప్పుడు చెత్తపుత్రుడు అయిపోయాడా? ఇప్పుడు ఒకటి ఇక్కడ ఈడీ ఎప్పుడైతే అంటే సిట్ ఎప్పటికప్పుడు ఈడీకి ఇస్తాం, సిట్ ఇస్తుంది సమాచారం వివరాలు నిన్నటి వరకు మొత్తం ఇస్తూనే ఉంది. అన్నీ దగ్గర పెట్టుకుని ఒక్కసారిగా ఉరుములేని పిడుగులాగా ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పడ్డట్టుగా కనపడుతోంది. మరి అసలు ఆఫ్రికా అనిల్ రెడ్డి ఎంత మనీ లాండరింగ్ జరిగింది, లేకపోతే దుబాయ్ ఏది గల్ఫ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సునీల్ రెడ్డి, నరెడ్డి సునీల్ రెడ్డి ఇప్పుడు గతంలో ఎంఆర్ కేసులో నిందితుడు. అవును, ఎంఆర్ కేసులో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు జగన్ తో పాటు జైల్లో ఉన్న ఆయన. అవును, మరి సేవలు చేశారు కదా అక్కడ ఉండి. షటిల్ కూడా ఆడుకునేవాళ్ళు. అవును, అంటే మళ్ళా ఇంకో షటిల్ కోర్ట్ రెడీ చేయాలి వీళ్ళందరికి కూడా జైల్లో. ఇప్పుడు ఒకటి సునీల్ రెడ్డి ద్వారా గల్ఫ్ కంట్రీస్కి ఎంత మనీ లాండరింగ్ జరిగింది. కృష్ణదేవరాయలు 4,000 కోట్లు అన్నాడు. అవును, లోక్సభలో అమిత్ షాకి ఆధారాలు కూడా ఇచ్చాను. మనకిది 4,000 కోట్లు కాదు, 40,000 కోట్ల మనీ లాండరింగ్ జరిగింది. ఇంకో 0 పెట్టుకోవటమే అంతే. అంటే ఆఫ్రికా దేశాలు, యూకే కూడా వినపడింది, లండన్ అసలు జగన్మోహన్ రెడ్డి వెళ్ళొచ్చాడు. వెళ్ళేటప్పుడు కూడా ఫ్లైట్ ఆమ్స్టర్డామ్ లోనే అక్కడ ఆగిందండి. అదే కదా, అసలు అడ్రస్ లేకుండా పోయాడు. ఇప్పుడు జర్మనీలో ఎందుకు దిగాడు ఆమ్స్టర్డామ్ లో? అప్పుడు విజయసాయి రెడ్డి కూడా అక్కడ ఉన్నారు. అవును, ఇక్కడ జగన్ వెళ్ళిన 15 రోజులు లండన్ లో మొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా ఉన్నాడు. అవును, ఉన్నాడు. అంటే ఒకటి లండన్ నేపథ్యంలో జగన్ బ్యాంక్ లావాదేవీలు ఏమైనా జరిగాయా? ఇవాళ యూకే
అవన్నీ బయటకు వస్తాయంటారా? అమెరికా వచ్చేసరికి కేసిరెడ్డి రాజు అక్కడి నుంచే వచ్చి పడ్డది, ఎన్ఆర్ఐ. అసలు అక్కడ అమెరికాలో మరి ఈయన ద్వారా ఏమైనా కంపెనీలు పెట్టారా? అసలు వీటన్నిటిపైన ఇవాళ వీళ్ళకందరికీ గోల్డెన్ వీసాలు ఉన్నాయి. దుబాయ్, ఇది బూనేటి చాణక్య, వీళ్ళందరికీ ఇప్పించేసినటువంటి దీంట్లో ఒకటి ఇంకా లోతైన విచారణ జరిగితే తప్ప నీకు వాస్తవాలు వెలికిరావు. ముందు అసలు ల్యాండ్ బ్యాంక్ బద్దలు కొట్టాలి. ఓకే, 92 ఎకరాలు ఎక్కడ కొన్నారు? హైదరాబాద్లో కొన్నారు. దానిలో 32 ఎకరాలు సీజ్ చేసింది. షాబాద్ మండలంలో కేసిరెడ్డి రాజు ఆయన తల్లి పేరు మీద భార్య పేరు మీద కొన్నాడు. నెక్స్ట్ వీళ్ళు ఎవరు? కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్డి బాన్స్వాడ్లో కొన్నాడు అన్నారు. ఆయన కోడలు స్నిగ్ధారెడ్డి పేరు, మరి కొడుకు ఏదో కంపెనీలు పెట్టాడు అన్నారు, అతని పేరు కూడా రోహిత్ రెడ్డి. నెక్స్ట్ ధనుంజయ రెడ్డి ఆయన మరదల పేరు మీద మరి నెల్లూరులో కొన్నాడు అన్నారు. ఏది ముత్తుకూరులో ల్యాండ్స్ కొన్నాడు అన్నారు. కోర్టుకు దగ్గరలో ఉంటుందిగా. అప్పుడు చెవిరెడ్డి కొన్న భూములు ఇందాకే మనం మాట్లాడుకున్నాం. 260 ఎకరాలు గూడూరులో, లేకపోతే తిరుపతిలో అర్చకుడి భార్య భూములు. అంటే ఈ ల్యాండ్ బ్యాంకు ఇవాళ మొత్తం జప్తు చేయాలి. అసలు అరవిందో కొన్నాయి కూడా మరి జప్తు చేయాలి. అసలు అదే ముఖ్యమైన అసెట్. రైట్. ఇప్పుడు ఆ డబ్బు, ఇప్పుడు మీరు అనగానే, ఇప్పుడు ల్యాండ్ బ్యాంక్ అనగానే మనకి ల్యాండ్ మాఫియా గుర్తొచ్చింది. ఇప్పుడు ఇందాక మీరు ఇంట్రోలో చెప్పారు ఎవరైనా, మురళి. అవును, ఆర్డీఓ మురళి, మదనపల్లి ఫైల్స్. ఆ ఫైల్స్ తగలబెట్టిన కేసులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ల్యాండ్ మాఫియా డాన్ తండ్రి, కొడుకు మిథున్ రెడ్డి లిక్కర్ మాఫియా డాన్. అంటే లిక్కర్ మాఫియాలో ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నాడు. అవును. ఇప్పుడు తండ్రి ల్యాండ్ మాఫియాలో జైలుకి తప్పదా? వాళ్ళు అరెస్ట్ అయినటువంటి మురళి అప్రూవర్గా మారితే పెద్దిరెడ్డి జైలుకే. ఏంటి, నీకు అక్కడ కొన్ని వేల ఎకరాలు కబ్జా చేశారు. అవునా? పెద్దిరెడ్డి ఇవాళ రాయలసీమ పాలిట అతను ఒక ల్యాండ్ మాఫియా డాన్. మనకి మీడియాలో వచ్చిన కథనాలు కనుక తీసుకున్నట్టయితే పుంగనూరు, పీలేరు, మదనపల్లి, మొత్తం 4 నియోజకవర్గాలు, దగ్గర దగ్గర 15 మండలాలు, 20,000 ఎకరాలు. తంబళపల్లి కూడా వాళ్ళ బ్రదరే కదా. తంబళపల్లి 20,000 ఎకరాలు కబ్జా అంట. 20,000 ఎకరాలు 15 మండలాల్లో. ఇప్పుడు ఆ మంగళంపేట అడవులు, అదేంటి అక్కడ ఒక 75 ఎకరాల అటవీ భూమి కబ్జా అన్నారు. దాంట్లో మళ్ళీ ఫామ్ హౌస్. అదేమంటే అది నేను అసలు కూలీల కోసం కట్టాను, అసలు అదంతా ప్రైవేట్ భూమే, కిరణ్ కుమార్ రెడ్డి మాకు ఇచ్చేసాడంటాడు. అవును, అప్పుడే అయిపోయింది, మాకు అనుకూలంగా తీర్పు వచ్చిందని చెప్తాడు. అసలు రాగాలపల్లి అని ఒక విలేజ్ మొత్తం అసలు గ్రామం కబ్జా. ఓ, విన్నావా ఎప్పుడన్నా నువ్వు? అసలు ఊరు కబ్జాలు నేను ఎంతవరకు లేదు. ఇప్పుడు స్థలం కబ్జా అంటే నీకు తెలుసు, స్థలము ఒక పొలము అంటే ఓకే, గ్రామాన్నే కబ్జా చేయటం అనేది ఇది ఒక కొత్త ట్రెండ్ ఏమో. అంటే 958 ఎకరాలు. అమ్మో, అంటే 1000 ఎకరాలు మొత్తం పెద్దిరెడ్డి బంధువులు, ఆయన బినామీలు, ఆయన కుటుంబ సభ్యులు. మరి అక్కడ ఆ ల్యాండ్ లార్డ్స్ ఉన్న వాళ్ళ భవిష్యత్తు ఏంటి? మరి వాళ్ళ పరిస్థితి? వాళ్ళు కౌలుకి చేసుకుని ఉండేవాళ్ళు, లేకపోతే ఇప్పుడు అదే కదా ఇప్పుడు మురళి చెప్పాల్సిన వివరాలన్నీ ఇవన్నీ చెప్పాలి. ఆర్డీఓ మురళి ఆ రోజు మదనపల్లిలో ఇవన్నీ బయటకు వస్తాయని అతను అక్కడి నుంచి బదిలీ అయిపోయి వెళ్ళిపోయాడు. అవును, వచ్చి 3 రోజులు అక్కడే ఉండి, ప్లస్ సండే అది జరిగింది. సండే ఎందుకు వచ్చారు? ఆఫీస్ ఎందుకు ఓపెన్ చేశారు? అక్కడ ఒక 7 లీటర్ల పెట్రోల్, ఆ కిటికీ పక్కనే అగ్గిపెట్టె అవన్నీ కనపడ్డాయి. అంటే ఇప్పుడు ఇవాళ కూడా మురళి కనుక ఓపెన్ అవ్వకపోతే ఇక అతనికి చరిత్ర క్షమించదు. అంటే వాసుదేవరెడ్డి అప్రూవర్గా మారినప్పుడు మురళి అంతే, ఆయన ఒక ఐఏఎస్, ఆయన అప్రూవర్గా మారాడు. మురళి అంతా ఇతను మామూలుగా ఏంటంటే ఇప్పుడు మురళి కనుక ఓపెన్ అయితే ఈ వివరాలన్నీ బయటకు వస్తాయి. వికృతమాల అని ఒక గ్రామం, 120 ఎకరాలు కబ్జా. ఏంటి సార్, మన రాజధాని కంటే ఎక్కువ ఎకరాలు ఎక్కడే ఉన్నట్టున్నాయి కదా. ఇప్పుడు మదనపల్లిలో మార్టూర్ వెంకటేశ్వర్లు అని ఒక ఆయన ఉంటాడు, ముసలాయన, వైశ్యులు అనుకుంటా. అతను 100 కోట్ల ఆస్తి. ఇప్పుడు ప్రజెంట్ అతను బిచ్చగాడు. అయ్యో, ఏది 1924 మధ్యలో జరిగిన పరిణామం ఇది? 100 కోట్ల ఆస్తి పరుడు ఇవాళ దేహి అనుకునే పరిస్థితి. అందులో మరి ఆ సులోచన అని చెప్పి అక్కడ ఏదో ఒక ఆమె గుడిసేసుకుని ఉండే ఆమెను పట్టుకుని పెద్దిరెడ్డి చక్రం తిప్పి మొత్తం భూములు కబ్జా చేసేసారు. ఆ సులోచనకి పెద్దిరెడ్డికి ఏంటి అసలు?
ఆమె మీద 14 కేసులు ఉన్నాయి ఓహో. సులోచన పేరు మీద. అంటే ఒకటి అలాంటి మార్టూరు వెంకటేశ్వర్లు ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు ఆ భూమిలో కొంత భూమి పెద్దిరెడ్డి భార్యపై రిజిస్ట్రేషన్. ఇది అసలు బయటపడినవే, బయట పడకుండా ఉన్నాయో. అసలు 234 ఎకరాలు వీళ్ళకి ఎలా ఉంటుంది? ఇప్పుడు పెద్దిరెడ్డి పేరు మీద 48 ఎకరాలు, మిథున్ రెడ్డి పేరు మీద 23 ఎకరాలు, ఆమె అసలు పెద్దిరెడ్డి స్వర్ణలత పేరు మీద 234 ఎకరాలు. అంటే ఇప్పుడు ఆ ఏర్పేడు పారిశ్రామిక వాడలో 27 ఎకరాలు, కొన్నది ఎంత ఇళ్ళు 7 ఎకరాలే, 20 కబ్జానా అంతేగా. అంటే చుట్టూ ప్రభుత్వ భూములు, రేణుగుంట విమానాశ్రయం పక్కనే మొత్తం ప్రభుత్వ భూమి, మధ్యలో ఈయనకి అసైన్డ్ భూమి. రైట్. అంటే ఒక భూ బకాసురుడిగా అక్కడ పెద్దిరెడ్డి. పదం కూడా చాలా చిన్న సార్, భూ బకాసురుడు అనేది చాలా చిన్న పదం ఒక విధంగా చెప్పాలంటే. అసలు ఆ భూదాహం, ధనదాహం, రక్తదాహం ఎంత కావాలి, ఎన్ని జనరేషన్స్ కావాలి సార్? అంటే ఈ మొత్తం ఈ ల్యాండ్ మాఫియా అంతు తేల్చాలి. రైట్. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకుంది బాధితులు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇతని యొక్క గ్యాంగ్ బాధితులంతా వాళ్ళని చీకొట్టారు, మిమ్మల్ని నెత్తిన పెట్టుకున్నారు. అవును. ఇది బాధిత ప్రభుత్వం, బాధితులకు న్యాయం చేయాలా, బాధ్యతగా అన్ని చూడాలా. వాళ్ళ యొక్క డబ్బు వాళ్ళు ఏం కోల్పోయారు, భూములు ఏం కోల్పోయారు, ఇళ్ల స్థలాలు ఏం కోల్పోయారు, అవన్నీ రికవరీ చేసి బాధితులకు అప్పచెప్పడమే కాదు, దోషుల్ని కఠినంగా శిక్షించాలి, రికవర్ చేయాలి. ఎవరెవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరిని ఆదుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఈ గోల్లో పడి అసలు సభకి వెళ్తాం. అదే కదా, ఇప్పుడు నేను అదే అడగబోతున్నాను మిమ్మల్ని. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, ఒక పక్కన చూస్తేనేమో ఇతను మరలా బెయిల్ క్యాన్సిల్ అయింది, ఎవరికి ఆ మురళి అనే ఇతనికి. ఇటు చూస్తే ఈడీ ఎంట్రీ అయింది, ఒక పక్కన మిథున్ రెడ్డినేమో కస్టడీలో పెట్టారు. సో ఈ అతలకుతలం అయిపోతున్నాడు అంటారా? అంటే ఇప్పుడు లోపలికి వెళ్ళిన వాళ్ళని బయట అట్టేద్దాం, ఈ బయట ఉన్న వాళ్ళని లోపలికి వెళ్లకుండా ఎలా చూద్దాం. ఇక దీంట్లో పడి ఇక నాకు సభ అవసరమా? శాసనసభకి ఎందుకు వెళ్ళటం లేదు జగన్మోహన్ రెడ్డి అంటే, అతను నిన్న మాట్లాడుతూ వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ఏమంటాడు, ఎవరో పాపం ఒక ఆయన డేర్ చేసి అడిగాడంట, మా మీద తీవ్ర ఒత్తిడి ఉందండి, నియోజకవర్గాల్లో ప్రజల ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాం, మనం సభకి వెళ్తే బాగుంటుంది అన్నాడంట. నువ్వు మరి మిగతా వాళ్ళని తీసుకుని వెళ్ళి స్పీకర్ అయ్యన్న అడుగు, హోదా ఇవ్వకపోయినా నాకు గనక మైక్ ఇస్తే, టైం గనక ఇస్తే రేపే సభకు వస్తా అన్నాడు. అబ్బా, బంపర్ ఆఫర్ ఇచ్చారుగా. అంటే ఇప్పుడు అతను ఇంకా సైలెంట్గా ఉన్నాడు. సైలెంట్గా ఉంటే కాసేపు ఉన్న తర్వాత మళ్ళా జగన్ అన్నాడంట, ఇప్పుడు చంద్రబాబు సభకి రాకపోతే ఆయన మీద అనర్హత వేసారా అన్నాడు. అసలు సార్ నాకు ఒక డౌట్, యాక్చువల్లీ ఎమ్మెల్యే అయిన తర్వాత ఎవరైనా సరే ఫస్ట్ సారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక్కరోజన్నా స్టార్టింగ్ వెళ్లకుండా ఉంటే 60 రోజులు వస్తుందా, లేకపోతే ఎప్పుడైతే రావట్లేదు అప్పటి నుంచి 60 రోజులు కన్సిడర్ చేస్తారు? ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ టెన్యూర్లో ప్రమాణ స్వీకారం తర్వాత లేరు, సో ఆ రోజు అది కన్సిడర్ చేయరు గవర్నర్ ప్రసంగం రోజున. అప్పటి నుంచి ఇప్పటివరకు లేదు అసలు. సో కాబట్టి ఇప్పుడు 60 డేస్ కన్సిడర్ చేస్తారా? మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు బయటికి వెళ్ళింది, లేదా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ప్రజా సంకల్ప యాత్ర ముందు బయటికి వెళ్ళింది, దాన్ని ఎలా కన్సిడర్ చేస్తారు? అప్పటి వరకు ఉన్నారు కదా, సో కన్సిడర్ దానికి దీనికి కంపారిజన్ ఉండదు కదా. ఇప్పుడే యనమల రామకృష్ణుడు మాట్లాడాడు. యనమల రామకృష్ణుడు అంటే మాజీ స్పీకర్. అవును. యాక్చువల్గా ఆయన మరి రాజ్యాంగ కోవిదుడు, మరి ఆయన తెలియని కమాండ్ ఉన్న వ్యక్తి, అన్ని విషయాల మీద పట్టున్న వ్యక్తి, అసలు చేతిలో కౌలండ్ షక్దర్, పుస్తకం పట్టుకుని కానీ బయటికి రాడు, అసలు ఏ పేజీలో ఏముందో మొత్తం అంతా ఇక పారాగ్రాఫ్లతో సహా చెబుతాడు. ఆయన ఇప్పుడే మాట్లాడాడు ఏమని, అసలు రాజ్యాంగం మీద నువ్వు ప్రమాణం చేసావా లేదా, ఏంటి నువ్వు చేసిన ప్రమాణం, ఆ ప్రమాణాన్ని ఇప్పుడు ధిక్కరించి నువ్వు సభకి రావట్లేదు, అదొకటి చాలు నిన్ను సభాపతి మీద వెయిట్ వేయడానికి. చేసిన ప్రమాణాన్ని నువ్వు ఉల్లంఘించావు కాబట్టి నీ మీద అనర్హత వేటేసే హక్కు సభాపతికి ఆయన విచక్షణాధికారం. అదే కాదు, మీరన్నారు 60 రోజులు, ఆర్టికల్ 101(4) అవును స్పష్టంగా చెప్పింది. అటు పార్లమెంట్లో ఎంపీలైనా ఇటు శాసనసభలో ఎమ్మెల్యేలైనా 60 రోజులు గనక నీకు గైరు హాజరైతే వేటు తప్పదు. యాక్చువల్గా అయితే స్పీకరు రాజ్యాంగం ప్రకారం ఒక హౌస్ కమిటీ వేయాలి, ఆ హౌస్ కమిటీ ముందు వీళ్ళు హాజరవ్వాలి, ఓకే, కారణం చెప్పాలి.
నాకు బైపాస్ సర్జరీ జరిగిందండి. హెల్త్ ప్రాబ్లమో ఇంకోటి ఇతరత్ర. ఇప్పుడు ఏదో కొడాలి నాని చేయించుకున్నాడు కదా, ఏదో బెల్ట్ వేసుకుని తిరుగుతున్నాడు. అవునవును. అట్లా ఆ బెల్ట్ వేసుకుని వెళ్ళాలి. నిజంగా వీళ్ళకి సర్జరీ జరిగితే, లేకపోతే ఏదో చెప్పాలి. ఇప్పుడు హౌస్ కమిటీ నిర్ణయం సహేతుక కారణం చెప్పారా లేదా? ఇప్పుడు RRR అదే చెప్తున్నాడు. ఇప్పటికీ 32 రోజులు ఎగ్గొట్టారు. గవర్నర్ ప్రసంగం యాడ్ కాదు, మీరు చెప్పినట్టుగా గవర్నర్ ప్రసంగం నాడు హాజరీ కింద అంటే జగన్మోహన్ రెడ్డి మొత్తం ఎగ్గొట్టాడు. అవును. నీకు పోయిన సెషన్స్ క్లోజింగ్ డే నాడు డిస్కషన్ చెప్తా. మార్చి 20న సభానాయకుడు చంద్రబాబుకి సభాపతి అయ్యన్న పాత్రుడికి మధ్య డిస్కషన్. ఏం జరిగింది ఆ రోజు? సభానాయకుడిగా చంద్రబాబు లేచి నుంచి అడిగారు ముఖ్యమంత్రి గారు, ఏమండి ఫలానా ఫిబ్రవరి 21వ తారీఖు 11 సంతకాలు ఉన్నాయి. ఎన్నో తారీఖు? ఫిబ్రవరి 21 11 సంతకాలు ఉన్నాయి. తర్వాత ఇంకో మార్చి 5వ తారీఖు 5 సంతకాలు ఉన్నాయి, 4 సంతకాలు ఒక డేట్లో ఉన్నాయి, 15 సంతకాలు ఒక డేట్లో ఉన్నాయి. అట్లా డేట్ వారీగా చెప్పాడు. ఆ పర్టికులర్ డేట్ 11 సంతకాలు ఉన్న డేట్ ఫిబ్రవరి 21. జగన్మోహన్ రెడ్డి కూడా సంతకం పెట్టాడా? మరి అంతే. 11 అంటే వాళ్ళు ఉండాల్సిందే ఖచ్చితంగా. అంటే దొంగ సంతకమా? అంటే జగన్ కూడా దొంగ సంతకం పెట్టాడా? ఇప్పుడు ముందు అది తేలాలి. ఓకే. ఇవాళ ఏంటి, ఆ రోజు నువ్వు వెళ్లకుండా మరి నీ సంతకం ఇంకోటి పెట్టాడా? ఏదైనా క్రైమే. ఇప్పుడు ఆయన అన్నారు అయ్యన్న పాత్రుడు, అసలు ఈ దొంగల పార్టీ ఏంది, దొంగ సంతకాలు ఏంటి, ఈ దొంగ బతుకేంటి? దర్జాగా అక్కడ పులివెందుల ప్రతినిధివి. అవును. వీళ్ళంతా 11 నియోజకవర్గాల ప్రతినిధులుగా తల ఎగరేసుకుని దర్జాగా వెళ్ళాల్సిన వాళ్ళు వీళ్ళు తలదించుకోవటం కాదు, ఆ నియోజకవర్గకి ప్రజలు తలదించుకునేలాగా, వీళ్ళకి ఓటేసిన ఓటర్లు తలదించుకునేలాగా, వీళ్ళకా మేము ఓటేసింది. 40% ఓట్లు నీకు పడ్డాయి. అవును. 40% ఓటర్లు తలదించుకునే పరిస్థితి. రైట్. జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏంటి, ఆయన సిగ్గుపట్టం కాదు, ఇతనికి ఎందుకు ఓటేసాము ఈ పార్టీకని ఆ ఓటేసిన వాళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది. అదేమంటే అచ్చెన్నాయుడు అన్నాడంటే చెంప పగల కొడతా అన్నాడంట. చెంప పగల కొడతా అంటే నాకు అసలు స్టన్ అయ్యా. ఏంటి ఇప్పుడు పంతులు గారు అంటారు ఆ మాట, బడెగ్గొట్టిన పిల్లగాడిని చెంప పగల కొడతాను కదా అని అంటారు. మనకు అది గుర్తొచ్చింది. అంతే.